కూర్చుందామండి. చేరుకుడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున పేరిట శుభాభివందనాలు. కీర్తనల గ్రంథము 48వ సంకీర్తన 10వ చరణం. దేవా, నీ నామము ఎంత గొప్పదో, నీ కీర్తియు భూదిగంతముల వరకు అంత గొప్పది. నీ కుడి చెయ్యి నీతితో నిండి ఉన్నది. ఏంటంటే ఆయన నామము ఎంతో గొప్పది. యేసయ్య నామం శక్తి గల నామం, సాటిలేని నామం, మధుర నామం. ఏ నామం అంటే యేసయ్య నామం, శక్తి కలిగిన నామం, గొప్పది. ఇక్కడ ఏమని రాశాడు? ఎంతో గొప్పది నీ నామం. కీర్తియు భూదిగంతముల వరకు అంత గొప్పది. అంటే సర్వ ప్రపంచములో కూడా ఆయన నామము కొనియాడబడతా, కీర్తించబడతా. మరి మన పేరు ఎక్కడ వినపడుతుందో? పోలీస్ స్టేషన్లోనా, రోడ్డు మీద, అమ్మో ఆ బజార్కి వెళ్ళొద్దండి గయ్యాడిది ఉంది అక్కడ అనిపిస్తుందా? ఏమండి, నీ పేరు ఎలా మోగుతుంది? మంచిగా మోగుతుందా, చెడుగా మోగుతుందా? దేవుడి పేరంట మరి భూదిగంతముల వరకు కూడా గొప్పగా పేరు ప్రచురించబడతా. మనం చదువుతూ ఉన్న వాక్య భాగము లూకాసు వార్త 1వ అధ్యాయము 31వ వచనంలో, లూకాసు వార్త 1వ అధ్యాయము 31వ వచనంలో దేవుని యొక్క మాటలు వింటున్నటువంటి ప్రియ బిడ్డలారా, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారునికని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఏం పేరు? యేసు. ఇందాక చదువుకుంది ఏంటి? గొప్పది. యేసు నామము గొప్పది, ఎంతో ఎంతో గొప్పది, వివరించలేనంత గొప్పది. ప్రియులరా, అంత గొప్ప నామాన్ని నువ్వు ధరించుకొని ఈ రోజున ఉన్నావు ప్రభు సన్నిధిలో. యేసయ్య నామం గొప్ప నామం అని చెప్తున్నావు. బైబిల్ చెప్తా ఉంది ఆయనకి యేసు అని పేరు పెట్టండి అని చెప్తుంది. కాబట్టి ఆ పేరు ఎంత గొప్పదో ఆదికాండంలో 12వ అధ్యాయములో 2వ వచనములో మనం చూస్తూ ఉన్నాం. ఏంటంటే నిన్ను గొప్ప జనముగా చేసి, ఆయన నామం ఏంటి? గొప్ప నామం. కాబట్టి ఆయన గొప్ప నామాన్ని స్మరించుకునేటువంటి మనల్ని ఏం చేస్తాడు? గొప్పవారిగా చేస్తాడు. నిన్ను గొప్ప జనముగా చేసి, నిన్ను ఆశీర్వదించి, నీ నామాన్ని గొప్ప చేయదు. ఎవరి నామం? అబ్రహాము నామం. మరి ఇప్పుడు దరిదాపు 6000 సంవత్సరాలు అవుతూ ఉంది అబ్రహాము పుట్టిన తర్వాత. మరి ఇప్పటికి కూడా ఆయన పేరు గొప్పగానే చెప్పుకుంటున్నాం మనం. అన్నాడు కదా దేవుడు, ఏమంటున్నాడు? నీ నామాన్ని గొప్ప చేయుదును, ఆశీర్వదిస్తాను, గొప్ప చేస్తాను. ఎవరైనా గొప్ప దేవుడు, ఎవరైనా గొప్ప నామం కలిగిన దేవుడిని ఆరాధిస్తున్నాం. మరి అన్యుడే అతను కూడా. మరి అన్యుడిగా వచ్చిన అతనికి దేవుడు అలా చెప్పినప్పుడు నీకు చెప్పడా? నీతో అనడా ఆ మాట? నిన్ను దీవిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామాన్ని కూడా గొప్ప చేస్తానని నీతో అనడా? ఎప్పుడన్నా ప్రార్థన చేసావా కూర్చొని ఇలాగా? ప్రభా, అన్యుడిగా వచ్చినటువంటి అబ్రహాముని చేసావు కదా అలాగా? ఎప్పుడు చేశానమ్మా? ఆయన పిలవగానే లోపడినప్పుడు. మరి నువ్వు లోపట్టలేదు కదమ్మా, అందుకనే ఆశీర్వాదం లేదు. నీ నామం ఎందుకు గొప్ప చేపట్టలేదు? కొంతమంది సంఘాల్లో సండే స్కూలు టీచర్ అని, అలాగే సేవకురాలు కూడా మరి స్త్రీల కూడికని నడిపించుకునే వాళ్ళందరూ ఏం చెప్పుకుంటారు? ఆ పేరుని ఘనంగా చెప్పుకుంటారు. మా సండే స్కూల్ టీచర్ అండి, మాకు స్త్రీల కూడిక నడిపించామండి, మాకు వాక్యం చెప్పే ఆయనండి. ఆ పేరు ఏమవుతుంటుంది? గొప్పగా వెళ్ళిపోతూ ఉంటుంది బయటికి. మరి నీ గురించి ఏముంది? తగదాడుద్దండి, అరుస్తుందండి, ఎప్పుడు బయట కూర్చుంటుందండి, ఊర పోసుకోలు కబుర్లండి, చాడీలండి, కొండేలండి, తగాదాలు పెడుతుందండి. ఈ పేర్లు ఉన్నాయా ఒకవేళ నీకు? ఇలాంటి పేర్లు చాలామందికి ఉంటాయి. మాకు ఒక ఆఫీసర్ ఉండేవాడు. ఆ యొక్క మండలంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ దాదాపు 172 మంది ఎంప్లాయీస్ ఒకటే మాట అనేవాడు. ఏమనేవాడో తెలుసా? వాడొక పనికి మాలినవాడండి.
మంచి పేరు ఉందా? మరి ఇంకొక ఆఫీసర్ వచ్చాడు కొన్నాళ్ళ తర్వాత, ఆయన్ని అందరు దండం పెడుతున్నారు. ఎంత మంచి ఆఫీసర్ అండి. ఒక వ్యక్తికి ఏమో మంచి పేరు వచ్చింది, ఒక వ్యక్తికి ఏమో చెడ్డ పేరు వచ్చింది. దేనివల్ల వచ్చిందంటే తను చేసే పని. అలాగే నీ గురించి దేవుడికి మంచి పేరు రావాలంటే నువ్వు మంచిగా ప్రవర్తించాలి దేవుడి సన్నిధిలో. నీ ఇష్టం వచ్చినట్టు రావటం, నీ ఇష్టం వచ్చినట్టు పోవటం, ప్రార్థన లేకపోవటం, లోబడకుండా ఉండటం, పరిచర్య లేకుండా ఉండటం, ఏది లేకుండా నువ్వు సరదాగా వచ్చి సరదాగా పోయే వ్యక్తి సరదాగానే ఉంటుంది జీవితం. ఉన్నతంగా ఉండదు. ఉన్నత దుర్గము మనం చేరుకోవాలంటే ఆయన వైపు చూడాలి, ఆయన నామాన్ని గొప్ప చేయాలి. ఆ నామమే యేసునామం. యేసునామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసునామము జయమునిచ్చిన. మరి ఆ జయము నీ కుటుంబంలో ఎందుకు లేదు? నేను అడిగేది అది. యేసునామం గొప్ప నామము, జయమిచ్చే నామం అయితే నీ ఇంట్లో ఎందుకు జయము లేదు ఈ రోజుకి? ఎందుకు దేవుడి వైపును నీ కుటుంబం చూడటం లేదు? కాబట్టి యథా రాజా తథా ప్రజ అంటారు. తల్లిదండ్రులు బాగుంటే పిల్లలు బాగుంటారంట. తల్లిదండ్రులు సరైన వాళ్ళు కాకపోతే పిల్లలు సరైన వాళ్ళు కాదు. చూడండి, మాకు తెలిసిన అతను వాళ్ళ ఫాదరు సిగరెట్ తాగుతాడు. సరే, వాళ్ళ కొడుకు కూడా ఒక పెద్దవాడు అయ్యాడు, డిగ్రీ అయిపోయింది. ఎప్పుడెప్పుడో ఎవడో ఇచ్చాడంట, వచ్చి మీ అబ్బాయి సిగరెట్ తాగడం చూశాడు అన్నాడంట. ఇంటికి వచ్చాడంట. అరే ఏరా సిగరెట్ తాగుతున్నావు అని అన్నాడా? అల్లా. ఏమల్లా, భార్యతో మాత్రం చెప్పాడట, ఇలా తాగుతున్నాడంట నీ కొడుకు అని. భార్య అందంట, నువ్వే రోజుకి 2 ప్యాకెట్లు తాగుతావు, వాడు 4 సిగరెట్లు తాగుతుంది అందంట. 2 ప్యాకెట్లు నువ్వు తాగుతున్నావు కదా, వాడు 4 తాగుతుందన్న. అంటే భార్య ఈ భర్తని మార్చలేకపోయింది, వీళ్ళిద్దరు కలిసి కొడుకుని మార్చలేకపోయారు. చెడిపోతున్నారు. ప్రవర్తన, నీ ప్రవర్తన సరిగా లేదు. నువ్వు ప్రార్థనాపర్రాలు అయితే నీ ఇంట్లో వాళ్ళు తిరగబడతారా నీ మీద? నువ్వు నీతిపర్రాలు అయితే నీ మీద తిరగబడతారా నీ ఇంటివారు? తిరగబడరు. తప్పనిసరిగా వింటారు. అమ్మ మాట వినాలి, నాన్న మాట వినాలి అని అనుకుంటారు. ఎప్పుడైతే అనుకోరంటే, మాకు తెలిసినటువంటి ఒక ఫ్యామిలీ తెల్లార్దులు అరుచుకుంటూ ఉన్నారండి. ఎంతసేపు? తెల్లారిందాక కూడా 10 గంటల నుంచి మొదలెట్టారు, రాత్రి తెల్లారి 6-7 గంటల దాకా అరుచుకుంటూనే ఉన్నారు. తెల్లారుజామున ఎప్పుడో 4 గంటలకు ఏమో కూతురు లేచింది, చిన్న బిడ్డ లేచి ఏడుస్తూ ఉంది. మళ్ళీ ఆయన మీద అరుస్తున్నారు, పడక ఎందుకు లేచా పడుకో, నువ్వు ఇక్కడ అరుచుకుంటుంటే ఎట్లా నిద్రపోతారు పిల్లలు. నీ ప్రవర్తన సరిగా లేనప్పుడు నువ్వు ఎవరిని కంట్రోల్ చేసే అధికారం నీకు ఉండదు. నా ప్రవర్తన సరిగా లేదనుకో, నేను నిన్ను కంట్రోల్ చేసే అధికారం నాకు లేదు. నువ్వు మంచివాడువా పెద్ద అని అనవచ్చు. నువ్వు ఏం తప్పు ఉందో నాలో నువ్వు కనుక్కోగలిగితే, లేదా చేసినట్టుగా రుజువు చేయగలిగితే అప్పుడు నేను నీకు బానిసనవుతా. లేనంత వరకు సేవకుడికి బానిసలే. నీతిగా నడిచేటువంటి వ్యక్తులు ఎక్కడుంటే అక్కడ దేవుని యొక్క కృప, ఆశీర్వాదం, మేలు ఎవరిని అడగకుండగానే మత్తయి సువార్త 6:8 ప్రకారం మీ ఇంటికి వచ్చి పడతాయి. ఎవరిని అడగద్దు నువ్వు అసలు. ఒక తల్లి చెప్తా ఉంది, మా అబ్బాయికి ట్యూషన్ చెప్పించట్లేదండి, ఓన్లీ స్కూల్కి వెళ్ళి వస్తున్నాడు, అది గవర్నమెంట్ స్కూలే, కానీ ఫస్ట్ వచ్చాడండి, గవర్నర్ గారు వస్తున్నారంట, ఆ గవర్నర్ గారి చేతుల మీదుగా మా అబ్బాయి ఎక్సలెంట్ స్టూడెంట్ అని ఒక బిరుదు తీసుకోబోతున్నాడండి అని మాకు కూడా చెప్పి, మీరు కూడా రండి సార్ మా అబ్బాయిని చదివిగా. గవర్నమెంట్ స్కూలేనండి మా అబ్బాయి. నీ పిల్లల్ని చెప్పగలవా అలాగా? అనగలవా నువ్వు అలాగా? పెంచగలవా అలాగా? నువ్వు పిల్లల్ని బడికి పంపించకుండా బడుద్దాయిలాగా తిప్పుతున్నావా? వాళ్ళు చెడు తిరుగుతుంటే ఏం మాట్లాడకుండా కూర్చొని పోనీలో ఏం చేస్తామని ఊరుకుంటున్నావా?
ఆ తర్వాత వచ్చే జనరేషన్ అంటే నీ పిల్లల ద్వారా, నీ పిల్లలు చెడిపోయారు, నీ పిల్లల ద్వారా వచ్చే జనరేషన్ కూడా చెడిపోతుంది. ప్రభువుని ప్రేమించకుండా లోకాన్ని ప్రేమించే ప్రతి ఒక్క మనిషి యొక్క జీవితము ఫెయిల్యూర్ జీవితం అంటారు దాన్ని. ఫెయిల్యూర్. ఆలోచించి గొప్ప నామం ఇది. కీర్తన గ్రంథము 76వ కీర్తన మొదటి చరణం. 76వ కీర్తన మొదటి చరణం. ఇశ్రాయేలీలలో ఆయన నామము గొప్పది. పోనీ నీ కుటుంబంలో, నీ బంధువుల్లో నీ నామము గొప్పదని నువ్వు చెప్పగలవా? నీ బంధువుల్లో, మీ ఇంటి వారిలో సాక్ష్యాలు లేవండి. వాళ్ళ అమ్మ గురించి చెబుదామంటే వాళ్ళ అమ్మేమో బూతులాడుతుందంట, రోడ్ల మీద ఉండి అరుస్తుందంట. ఏమని చెబుతాడు సాక్ష్యం? మా అమ్మ మంచిది అని. మీ నాన్న సంగతి చూస్తేనే సిగరెట్ తాగుతాడు, మందు తాగుతాడు, ఇంటికి రాడు సరిగా. ఏమని చెబుతారు సాక్ష్యం మంచిది అని? మంచి సాక్ష్యాలు ఉన్నాయా కుటుంబాల్లో? ఎక్కడ చూసినా కూడా చర్చెస్లో ఆడవాళ్లే కనపడుతున్నారు. ఈ చర్చిలోనూ ఆడవాళ్లే కనపడతారు. మగవాళ్ళు ఏళ్ల మీద లెక్క పెట్టుకునేటట్టు ఉంటారు. ఏ భార్యలు లేరా? భర్తలు లేరా? ఉన్నారు. తండ్రులు లేరా? ఉన్నారు. కొడుకులు లేరా? ఉన్నారు. కానీ రారు వాళ్ళు. ఎక్కడో బుక్కా పకేర్లాగా బజార్లో మన తిరుగుతూ ఉంటారు. నువ్వు నడిపించవు. దేవుడి సన్నిధిలో ఒక 2 hours కూర్చుందాం రండి అని నువ్వు నడిపించవు. తప్పు నీదే. ఏమన్నాడు బైబిల్లో, సామెతల గ్రంథంలో? బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పితే పెద్దవాడైనప్పుడు దానిలో నుంచి తొలగిపోడు. నువ్వు నేర్పడం లేదుగా. నువ్వు నేర్పితే కదా వాడు నేర్చుకునేది. ప్రభు సన్నిధి అంటే భయాన్ని కలగజేయాలి. నువ్వు ప్రార్థన లేకపోతే ఇలా జరుగుద్ది నానా, ఒప్పుకోకపోతే అబద్ధం ఆడితే ఇలా జరుగుద్ది నానా అని నువ్వు చెప్పకుండా కనుక నడిచి నువ్వు కూడా అబద్ధాలు ఆడుతూ ఉన్నట్లయితే, నువ్వు మోసం చేసే వ్యక్తివైతే, నువ్వు వడ్డీకి ఇచ్చే వ్యక్తివైతే, నువ్వు లంచాలు తీసుకునే వ్యక్తివైతే ఏం నేర్పుతావు పిల్లలకి? లంచం మనిషిని పాడు చేస్తుందని బైబిల్ తెలియజేస్తాం. చాటుగా ఇచ్చే బహుమానము కోపాన్ని తగ్గిస్తుందట. చాటుగా ఎవరిస్తారండి బహుమానాలు? లంచమేగా. చాటుగా ఇచ్చేది లంచమే. ఒకవేళ ఎవరైనా చాటుగా తెలియకుండా చేద్దామని కానీ మీరు ఎవరైనా చేసినట్టుంటే ఇప్పటిదాకా దానివల్ల నష్టమే వస్తుంది తప్ప మేలు రాదు. భర్తకు తెలియకుండా భార్య చేసినా, భార్యకు తెలియకుండా భర్త చేసినా కూడా ఆ కుటుంబానికి క్షేమం అనేది రాదు. కలిసి ప్రార్థన చేయాలి, కలిసి పంచుకోవాలి, కష్టమైన సుఖమైన. భార్యాభర్తలు అంటేనే సగసగ భాగం అని చెప్పేసి అర్థం. అంటే నీలో సగం ఆమె, ఆమెలో సగం నువ్వు. కాబట్టి ఇద్దరు కలిస్తేనే ఏక శరీరము అన్నాడు బైబిల్లో 3వ అధ్యాయం ఆదికాండంలో. వారిద్దరూ ఏక శరీరమై ఉందురు. వాళ్ళు ఏకమే, ఒకళ్ళే. ఇద్దరుగా కనపడినా కూడా భూమి మీద వాళ్ళిద్దరు ఒకటే అని బైబిల్ చెప్తాం. దేవుడు ఏకము చేసిన వారిని వేరు చేయకూడదని రాసింది. మానేరా ఇంటికి బాబాకు అసలే ఏంది ఆ ఇంటికి పోయేది నువ్వు? ఏంటండి, కొడుకుని కోడలను చేసుకోకుండా ఏదో కొట్టుకొని అరుచుకొని వెళ్ళిపోతే ఏమంటే ప్రియులరా, మరి తెచ్చుకోవడానికి తల్లి అడ్డం, నానే అడ్డం, బాబాయిలే అడ్డం, మామయ్యలే అడ్డం, తమ్ముళ్ళే అడ్డం. ఏంది దాన్ని తెచ్చుకునేది? క్రైస్తవులో మీరు పేరుకు మాత్రమే క్రైస్తవులు. మరియమ్మలు, మేరమ్మలు, సుబ్బమ్మలు, ఎంకమ్మలు, అర్లప్పలు, దానమ్మలు. ఏం ప్రయోజనం? నో యూజ్ అట్ ఆల్. ఉపయోగమే లేనటువంటి జీవితం. కొట్టుకున్న వాళ్ళని బైబిల్ ఏం చెప్తుందండి? లూకాసువార్త 2వ అధ్యాయంలో దేవునికి ఇష్టమైన వారికి భూమి మీద సమాధానం. ఎవరికి సమాధానం? దేవునికి ఇష్టమైన వారికి. కాబట్టి ఇప్పుడు నువ్వు దేవుడి దగ్గరకు వస్తున్నావు, కానీ నీ భార్యను తెచ్చుకోలేదు నువ్వు, లేదా నీ భర్తను దగ్గరికి నువ్వు వెళ్ళలేదు. భీష్మించి కూర్చున్నావు. ఇప్పటికీ 3 ఏళ్ళు అయిపోయింది, లేదా 4 ఏళ్ళు అయింది, 5 ఏళ్ళు అయింది, 7 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళు అయింది. కలుసుకోవట్లేదు, ఫోన్లు లేవు. ఇటు వాళ్ళు వీళ్ళు అడ్డగిస్తున్నారు, అటు వాళ్ళు అడ్డగిస్తున్నారు. అమ్మాయి వాళ్ళే తగ్గించుకొని రావాలి, మనం పోవటం ఏంట్రా అంటది.
సమాధానం లేని జీవితం. వాళ్ళు ఎవరంట? లూకా సువార్త 2వ అధ్యాయంలో దేవునికి ఇష్టము కాని వారు. కనపడిందా నీకు వాక్యం? దేవునికి ఇష్టమైన వారికి మాత్రమే భూమి మీద సమాధానం, ఇష్టం కాని వాళ్ళకి లేదు. వాళ్ళు సమాధానం పడరు అసలు. ఇంకా గొడవలు పెంచుకుంటారు, తగాదాన్ని పెంచుకుంటారు, ఈర్ష్యను పెంచుకుంటారు, పగను పెంచుకుంటారు, దూరంగా జరుగుతారు, కనపడిన ముఖం చాటేస్తారు, లేకపోతే ఇంకా పలు మాటలు మాట్లాడతారు అవతల వ్యక్తి. ఆ 7 సంవత్సరాలు 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఆ వ్యక్తి గురించి మాట్లాడుకోవట్లేదా అంటే ఈ 2 ఫ్యామిలీలు మాట్లాడుకుంటూనే ఉన్నాయి. ఏమని? చెడుతనాన్ని ఎత్తిపోసుకుంటున్నాయి. మంచితనాన్ని కాదు, చెడుతనాన్ని ఎత్తిపోసుకుంటున్నారు. ఇద్దరు కలుసుకుంటారండి. మురిక్కాలలో నీళ్లు గ్లాసులో పట్టుకొని తాగండి, తాగుతామా? ఇప్పుడైనా లీటర్ నీళ్లు పోసాం దాంట్లో, తాగండి తాగుతాం. పోనీ డ్రమ్ము నీళ్లు పోసామయ్యా మురికి నీళ్ళల్లో, తాగమంటే తాగుతామా మనం? అంటే అంత ఎక్కువగా నీ లోపలికి పోసేస్తా ఉన్నారు వాళ్ళు. ఏం తాగుతాం, ఏం కలుసుకొని ఉంటాం? అయ్యి దేవుడి నామము ఇశ్రాయేలీయులలో గొప్ప నామం. ఆయన నామమే గొప్పది అని రాసింది. అదే యేసు నామం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, ప్రతి వాని మోకాలు ఆయన ముందు వంగాలి, ప్రతి నోరు ఆయనను స్తుతించాలి. ఏ నామం ఇది? ప్రతి నామమునకు పైనామము, మరియు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి. ఎవరిని? యేసు ప్రభువారు. ఎవరైనా? దేవుని కుమారుడు. మరి నీ కుమారుడు అంత అధికంగా హెచ్చించబడేటువంటి స్థితికి కనుక వెళితే ఆ తల్లిదండ్రులకి ఎంత గర్వం చెప్పండి. మరి మన దేశానికి మోడీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉంటున్నాడు. వాళ్ళమ్మ చాలా ముసలామె, ఈయనకే 70 ఏళ్ళు దాటిపోయినాయి, ఆమెకు 90 ఏళ్ళు దాకా ఉన్నాయి. కానీ ఆయన ప్రతి సంవత్సరము వాళ్ళమ్మ పుట్టినరోజు దగ్గరికి వెళ్ళి ఆమె కాళ్ళకి దండం పెడతాడు. నువ్వు పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు మీ తల్లిగారు బతికుంటే ఆ తల్లి దగ్గరికి వెళ్ళి ఎప్పుడన్నా దండం పెట్టావు కాళ్ళకి? అమ్మా, నీ వల్ల నేను ఈ భూమి మీదకి వచ్చాను, దేవునికి స్తోత్రం అన్నావా? ఎన్ని పుట్టినరోజులకి అది ఇవ్వలేదు మా అమ్మ, ఇది ఇవ్వలేదు, ఆ చీర కొనిపెట్టలేదు, కనీసం డబ్బులు కూడా పంపలేదు, కేక్ కూడా కొనిపెట్టలేదు, ఇంటికి కూడా రాలేదు. ఈ ఎత్తిపోటు మాటలేదు అప్ప. నీవు నీ తల్లి విషయంలో నువ్వు ఏమి మర్యాద చూపావు చెప్పు? ఏం మర్యాద చేసావు? నీ తల్లిని ఎలా గౌరవించావు? అమ్మా, ఈ భూమి మీదకి నన్ను తీసుకొచ్చావు, ఇగో 25 ఏళ్ళు నన్ను జాగ్రత్తగా కాపాడావు, పెంచావు, పెళ్లి చేసావు, అమ్మా నీకు వందనం తల్లి అని అన్నావా? మా స్కూల్లో ఒక 10 ఏళ్ల క్రితము తల్లికి వందనం అనే కార్యక్రమం పెట్టారు. తల్లికి వందనం అంటే కార్యక్రమం ఏంటో తెలుసా? పిల్లరా, బడిలో ఉన్న పిల్లలందరూ కూడా వాళ్ళ అమ్మని తీసుకురావాలి. మేము చేసాం కార్యక్రమం, వీడియోలు కూడా ఉన్నాయి, చూడండి కావాలంటే. అందరినీ కూర్చోబెట్టాం, ఆడపిల్లలను ఒకవైపు, మగపిల్లలను ఒకవైపు. ఒకవేళ తల్లిదండ్రులు పిల్లలు అదే ఒకే తల్లికి పుట్టిన పిల్లలు అబ్బాయి అమ్మాయి ఉంటే వాళ్ళిద్దరిని ఒక పక్కన పెట్టాం, మిగతా వాళ్ళు సింగిల్గా ఉన్న వాళ్ళందరినీ పెట్టాం. తీసుకొచ్చి ఆ తల్లిదండ్రులందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళు ఎదురుగా కూర్చోబెట్టాం. అప్పటికే వీళ్ళు ఏం చేశారు? రెడీ చేశారు, నీళ్లు అలాగే పూలు. పిల్లలు నీళ్లు పూలు, కాళ్ళు గడగాలి, ఆ పూలు పెట్టి దండం పెట్టాలి, తల్లికి వందనం అని గవర్నమెంట్ ఒక ప్రోగ్రాం పెట్టింది. నాకు భలే నచ్చింది. ఈ రకంగా తల్లికి దండం పెడతారు. ఏనాడు తల్లికి దండం పెట్టిన ఏ పిల్లలు లేదు. ఉన్నారండి? ఉన్నారా? మీరు దండం పెట్టారు ఎప్పుడన్నా? మేము బతికినంతకాలం, మా అమ్మ నాన్న బతికినంతకాలం ప్రతి పుట్టినరోజుకి కూడా మేము వాళ్ళిద్దరి కాళ్ళకి దండాలు పెట్టేవాళ్ళం, పూలు పెట్టేవాళ్ళం. అలాగే గురు పూజ ఉత్సవం వస్తుంది, అంటే సెప్టెంబర్ 5వ తారీఖున. అప్పుడు కూడా మా ప్రథమ గురువులు ఎవరంటే తల్లిదండ్రులే. ఆ రోజు కూడా మేము వాళ్ళకి దండం పెట్టేవాళ్ళం, గౌరవించాం. ఏది?
నీవు నీ తల్లిదండ్రులను గౌరవించలేదు, మరి నీ పిల్లలు నిన్ను గౌరవించాలంటే ఎలా గౌరవిస్తారు? సిగ్గుగా ఉందా నీకు? సిగ్గుగా ఉందా? మీ అమ్మ కాళ్ళకి దండం పెట్టడం సిగ్గుగా అనిపిస్తూ ఉందా నీకు? ఆమె ద్వారా నువ్వు వచ్చావు ఈ భూమి మీదకి. ఆమె 9 నెలలు మోసింది, నీ రోగాన్ని భరించింది, నీ కష్టాన్ని భరించింది, నీ చదువును భరించింది, నీ తిరుగుడు భరించింది, నువ్వు కోప్పడిన భరించింది, ఎన్నో భరించింది ఆమె. వందనం చేయడం తప్ప? ఆలోచించి నువ్వు ఏదైనా రెస్పాండ్ అయితే అవతల వాళ్ళు రెస్పాండ్ అవుతారు. మా అమ్మాయికి ఎంత ప్రేమ అండి నేనంటే, ఎక్కడున్నా పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు. తన పుట్టినరోజుకి వచ్చేసి నాకు దండం పెడుతుందండి, అమ్మా అని వాటేసుకుని ముద్దు పెడుతుందండి, అమ్మా నీ ద్వారా నీ లోకానికి వచ్చానండి. మరి అలాగే ఆదాము అవ్వలకు కూడా యేసు ప్రభు వారి ద్వారా, యెహోవా దేవుని ద్వారా ఈ లోకానికి వచ్చారు. వాళ్ళు దేవునికి దండం పెట్టాల్సింది పోనిచ్చి, సాయంకాలం రాగానే డాడీ అని పరిగెత్తాల్సింది పోనిచ్చి చెట్టు చాటును దక్కున్నారా? అదే బుద్ధి నీకు వచ్చిందా ఈ రోజున? ఆలోచించేయి. దేవుడు గర్భం తెరవకపోతే నువ్వు వచ్చేదానివేనా? నువ్వు వచ్చేవాడివేనా? ఎంతమందికి గర్భం తెరవకుండా లేరు? మన సంఘంలో కూడా ఒకరిద్దరు అన్నారు గర్భం తెరవకుండా ఇప్పటి వరకు కూడా, పెళ్ళైపోయి 10 ఏళ్ళైనా కూడా. రమణ అనే ఒక అమ్మాయి ఉండేది నెలలవాళ్ళలో, మా బంధువుల అమ్మాయే. 14 ఏళ్ళు పిల్లలు లేరు, హిందువులుగా ఉండేవాళ్ళు. సరే, నేను రక్షణ పొందానన్న సంగతి తెలిసి కులానికి కులగజ్జి ఎక్కువలేండి. మీకు కూడా ఉంటుంది ఆ గజ్జి, ఏం తక్కువే ఉండదు, కులగజ్జే ఎక్కువ. దేవుని ప్రేమించి ఒక సేవకుడు నేను పంపించాను ఒక సంఘానికి. పంపిస్తే సరే, ఆయన కులం ఏంటో నేను చెప్పలేదు మొదట. సరే, ఆయన మాటల సందర్భంలో వాక్యం చెప్పేటప్పుడు నేను ఫలానా ఊరు, మా ఇంటి పేరు ఇది, మేము అక్కడ పుట్టాము, మా భార్య ఈ ఊరు అని చెప్పుకుంటూ వచ్చేసరికి పల్లెటూరు వాళ్ళకి మహా తెలివి ఎక్కువ. ఈ ఇంటి పేరు గల వాళ్ళు ఫలానా ఊర్లో ఉన్నారంటే ఫలానా కులస్తులు వీళ్ళు. అమ్మో, అవును, గ్యారంటీ చెప్తారు వాళ్ళు. ఎందుకంటే నాకు తెలియదు, ఒక అతను స్టీఫెన్ అని, నాకు ఎవరో తెలియదు. అతను తెలియకపోతే మా చిన్నత్త యొక్క కొడుకుకి ఊరికి చెప్పాను, అరే ఇక్కడ పామర్లో ఒక ఆయన ఉంటాడరా, ఆ ఊరిలో ఉంటాడు ఆయన ఇది, ఆయన ఇంటి పేరు ఇది అంటే, వాళ్ళుగా అన్నాడు. ఊరు నాయన నీకెట్ట తెలిసినంటే, అవును, ఏ ఊర్లో ఏ ఇంటి పేరు కలిగిన వాళ్ళు ఉంటారో చెప్పగలుగుతున్నారు. అంటే కులం అనేది సేవకుడు చెప్పకపోయినా కూడా మాటల సందర్భంలో పలికిన మాటలను బట్టి అతను ఏ కులస్తుడో తెలిసి, ఇతను మాకు వద్దు, ఇతను మాకు వద్దు, ఆడి మాటలు మేమేది అంటున్నారు. అరే ఆడి మాటలు కాదురా, ఏ దేవుడి మాటలు, దేవుడి మాటలు విను, అతని మాటలు కులం వద్దు నీకు అని అంటే, కులాన్ని బట్టే ఇప్పటికీ ప్రేమిస్తున్నారు అనేది వాస్తవం. చాలా సంఘాల్లో మావాడు దేవుడు ఎవరినన్నా అలాగన్నాడా? అనలేదు. మరి ఎందుకు మనకు ఆ వివక్షత? ఎందుకు మనకి? దేవుని ప్రేమించిన ప్రియుడ కాబట్టి ప్రతి నామము కన్నా హెచ్చైనటువంటి నామం, ప్రతి దానికన్నా కూడా గొప్ప నామం. కాబట్టి ఏం చేయాలి? మోకరించాలి, ప్రార్థించాలి. యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయం 3వ వచనం. యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తును ఎరుగుటయే నిత్యజీవం ప్రియులారా. అంటే యేసు నామాన్ని ఎరగటమే నిత్యజీవం. చదవండి యోహాను రాసిన సువార్త 17:3. చూసారా? అంటే యేసుక్రీస్తు అనే పేరుని మనం ఎరగటం మనకేం కలగజేస్తంట? నిత్య జీవాన్ని కలగజేస్తుంది. అది గొప్ప నామం, గొప్ప పేరు. అది బైబిల్లో ఇశ్రాయేలులో గొప్ప నామం. అది దేవుణ్ణి ఎరిగిన వారికి అది ఒక గొప్ప నామం. కాబట్టి యేసునామము జయం జయం. కాబట్టి దేవుని యొక్క ప్రేమలో నిత్య జీవం నువ్వు పొందాలంటే ఆయన నామాన్ని గొప్ప చేసి నువ్వు ప్రార్థన చేయాలి. అలాగే కీర్తన 113వ కీర్తన 113వ సంకీర్తన 2వ చరణం. 113 2వ చరణం. ఇది మొదలుకొని ఎల్లకాలము, అంటే అంత గొప్ప నామం అది. ఎల్లకాలం కూడా ఆయన నామము సన్నుతించబడుతుంది, అంటే స్తుతించబడతా ఉంది. చక్కని మాట. ఇది మొదలుకొని, ఏది మొదలుకొని?
యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. 3 పర్యాయాలు రాయబడింది. దేవుణ్ణి స్తుతించండి, యెహోవా సేవకులు స్తుతించండి, అలాగే యెహోవా నామమును స్తుతించండి. చేస్తున్నావా పని? రోజు ఇంట్లో నేను స్తుతి చెల్లిస్తున్నాను అన్నోడు చేతులెత్తండి. లేదు, ఎవరో ఒకళ్ళో ఇద్దరు అంతే. రోజు దేవుడికి స్తుతి చెల్లించడం లేదు. నువ్వు చెల్లించు, నీ భర్తనేనో నీ పిల్లల్లో నువ్వేం అడగొద్దు, వాళ్ళు ఆటోమేటిక్గా దేవుడి సన్నిధికి వస్తారు, చేస్తారు. ఎందుకని నీ ఇంట్లో ఏముంది? ఇప్పుడు స్తుతి ఉంది. నీ ఇంట్లో స్తుతి ఉంది కాబట్టి ఆ స్తుతి ఏం చేస్తూ ఉంటుందంటే సాతాన్ని బయటికి పంపించేస్తుంది. సాతాను శక్తి లయం కావాలంటే నువ్వు స్తుతించాలి. మీ ఇంట్లో వాళ్ళు రావట్లేదండి పాస్టర్ గారు ప్రార్థన చేయమని అనబాకు, నువ్వు స్తుతిస్తున్నావా? ఏం చెబుతుందండి మిస్ లేదా మేడం అంటది, మీ పిల్లవాడు సరిగ్గా రావటం లేదు, సరిగ్గా చెప్పడం లేదు, సరిగ్గా రాయడం లేదు, అన్ని తప్పులు రాస్తా ఉన్నాడని కంప్లైంట్ చేస్తాను. నేను కంప్లైంట్ చేస్తున్నాను నీ మీద. నీవు స్తుతి చెల్లించట్లేదు, ప్రార్థించట్లేదు, సరైన టయానికి రావట్లేదు, దేవుడికి రావాల్సిన ఘనత రానియట్లేదు అని నేను కూడా నీ మీద కంప్లైంట్ చేస్తున్నా దేవుడికి. గేదెకి 2 పూట్ల మేత వేస్తాం, 1 పూట మేత వేస్తాం. మరి మనం ఎన్ని సార్లు మేత వేస్తాం చెప్పండి? 24 గంటలు కూడా మేత వేస్తాం మనం. ఏమండి? మరి పొద్దున్నే టిఫిన్ తింటుంది, పొద్దున్నే కాఫీయో టీయో తాగుతుంది, పాలో తాగుతుంది, బూస్ట్ తాగుతుంది. మళ్ళీ 10 గంటలు కాగానే మళ్ళీ ఆకలి, మళ్ళీ ఒక ప్యాకెట్ కొనుక్కోవాలి. మళ్ళీ 2 కాగానే మళ్ళీ ఆకలి, మళ్ళీ ఇంకో ప్యాకెట్ కొనాలి. ఏమంటే ఊర కూర్చోకుండా శనక్కాయలు జోబులు వేసుకొని లేకపోతే ఒళ్ళు వేసుకొని ఒక్కోటి నవ్వులుకుంటూ అక్క బాగున్నావా అనుకుంటూ ఉండాలి. ఏదో ఒకటి నవ్వులుతూనే ఉండాలి. మేము అట్లా చేయట్లేదండి. అసలు పొద్దున ఒక్కసారి, సాయంకాలం ఒక్కసారేనండి. మధ్యలో అసలు మేము ఏం తింటలేదు అన్నాడు. చేతులు ఎత్తండి. ఉన్నావా? గేదె అయితే మాత్రం పొద్దున సాయంకాలం అయితే తింటుందండి. మనమైతే గేదెల కన్నా హీనం కదా. ఎంత తిన్నా కూడా పాలు ఇచ్చి మనల్ని మరి మంచిగా చూసుకుంటుంది, డబ్బులు ఇస్తుంది. అది డబ్బులు వస్తాయి పాలు అమ్ముకుంటే. నీ వల్ల గేదెలాగా తింటున్నా కూడా మనం పెరిగిపోతామే తప్ప ఏం డబ్బులు ఇచ్చేది లేదు. పని చేయమంటే అమ్మో నేలానమ్మో, అమ్మో నా వల్ల కాదమ్మో. మరి ఎవడు తినమన్నాడే నిన్ను? వదలక మెలికలు తిరిగినటువంటి కురుకురేలు తిని నువ్వు కూడా మెలికలు తిరిగిపోతున్నావు కదమ్మా. ఏమైపోయింది నీ జీవితం? ఎలాగుంది నీ జీవితం? మోకరించి ప్రార్థన అరగంట చేయగలవా? ఒళ్ళు సహకరించదుగా. ఎక్కడికక్కడ కండలు పెరిగిపోయాయి. ఎక్కడ మరి మోకరించడానికి వీలు ఎక్కడుంది? ఎడు చూసినా పెయిన్ చేసావు. ఎందుకంటే 12 గంటలు దరిదాపు తింటున్నావు కాబట్టి. ఖాళీ కూర్చునే నోరు కాదండి, ఖాళీ కూర్చునే కడుపు కాదు. ఎప్పుడు మేత వేస్తూనే ఉండాలి. కాబట్టి దేవుని నామాన్ని మహిమపరచు అంటే దేవుడి నామాన్ని తిను అంటే స్తుతించు. నోటితోటి స్తుతించినప్పుడు మనము దేవుడిని మహిమపరచు. అందుకని అంటాడు ఎహెజ్కేలు గ్రంథంలో, ఈ గ్రంథాన్ని నువ్వు భక్షించు అన్నాడు. తిను, మధురంగా ఉంటుంది నీకు అన్నాడు. ఇంకెప్పుడు పిల్లలు కనుక అది కొనియమంటే ఏమేం చేస్తుందంటే ఆమెకు ఒకటి కొనిస్తే ఏమో 2 కొనుక్కుంటుంది. తల్లి తక్కువది కాదు. ఎందుకంటే అదేమో బిడ్డ ఏమో 4 ఏళ్ల పిల్ల అయితే ఏమికేమో 30 ఏళ్ళు కాబట్టి అంటే 4 ఏళ్ల పిల్ల ఒక ప్యాకెట్ తింటే 30 ఏళ్ల పిల్ల ఎన్ని ప్యాకెట్లు తినాలో ఆలోచించి అసలు 4 ఏళ్ల పిల్ల తింటే 30 ఏళ్ల పిల్ల ఎన్ని తినాలి? అందుకని 4 ప్యాకెట్లు తెచ్చుకుందంట వాళ్ళ అమ్మ. తింటానే ఉంది. ఆమె ఇంటికి వచ్చేలోపు 4 ప్యాకెట్లు అయిపోయినాయి అంట తల్లిది. కూతురిది మాత్రం ఇంటికి వచ్చిందాక కూడా సగం అయిపోలేదంట. ఎందుకని? దానికి తిండి మీద పెద్ద ధ్యాస ఉండదు, బయట తిరగాలనే ధ్యాస ఉంటుంది పిల్లలకి. తింటూ ఉంటారు, చూస్తూ ఉంటారు, నడుస్తూ ఉంటారు. పిల్లలరా ఎవరిని గొప్ప చేస్తూ ఉన్నావు? నీ కుటుంబంలో ఎవరు గొప్ప? పిల్లలు ఆలోచించు. యేసునామమే గొప్ప నామం. యేసునామం ద్వారా ఏం కలుగుతుందండి? అంత గొప్ప నామం అది అంటే మత్తయి 1:21. మత్తయి 1:21 గబగబ చదువు. మత్తయి 1:21 అపోస్తల కార్యం 4:12 ఒకళ్ళు తెరవండి.
ఎవరైనా ఎవరండి ఆయన? యేసు. చెప్పవే. యేసు అంటే యేసు నామము ద్వారా రక్షణ వస్తుంది. ఎందుకు మనం ఆయన గొప్పనామం చేయాలి అంటే ఆ గొప్పనామం మనల్ని ఏం చేస్తుందంటే రక్షణ ఇస్తుంది. 4వ అధ్యాయము అపోస్తల కార్యగ్రంథం 12వ వచనం. మరి ఎవరి వలన కలగదు? ఈ నామమే. అందుకనే అది గొప్ప నామం అన్నాం. ఈ నామం ద్వారానే రక్షణ అనేది వస్తుంది. యేసుక్రీస్తు నామం ద్వారా పాపక్షమాపణ వస్తుంది. 10వ అధ్యాయము అపోస్తల కార్యగ్రంథము 2వ వచనం 43 చదవండి. 43 చివరిది. కాబట్టి ఆయన నామం మూలంగా ఏం కలుగుతుందండి? ఇంకోటి పాపక్షమాపణ, రక్షణ, పాపక్షమాపణ. ఆయన నామం ద్వారా ప్రార్థన. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 13వ వచనం. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 13వ వచనం. యోహాను రాసిన సువార్త 14:13. అడగడాన్ని ఏమన్నాం ఇక్కడ మనం? ప్రార్థన. దేవుడి దగ్గర కూర్చొని నువ్వు అడుగుతున్నావంటే ఏం చేస్తున్నావు అని అంటాం మేము? ప్రార్థన. ఆయన నామం పేరిట అడగాలి. కాబట్టి యేసు నామం పేరిట నువ్వు ప్రార్థన చేయాలి. అర్థమవుతుందండి? యేసు నామం పేరిట నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు అడిగిన దాన్ని దేవుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడని చెప్తా అన్నాడు. అసలు నీ ఇంట్లో స్థుతి లేదు, ఇంకేమి ఇస్తాడండి చెప్పండి? అడిగితే కదా. అడిగితే అమ్మాయిన పెట్టదని ఒక సామెత ఉంది కదా, అడగకుండానే దేవుడు ఇస్తాడా నీకు అంటే నువ్వు ఇస్తే ఇస్తాడు. అలాగే యేసు నామం ద్వారా బోధ చేయాలి. అపోస్తల కార్యగ్రంథం 9వ అధ్యాయం 29వ వచనం. అపోస్తల కార్యగ్రంథం 9వ అధ్యాయం 29వ వచనం, 4వ అధ్యాయం 18వ వచనం, 5వ అధ్యాయం 28వ వచనం, 7వ అధ్యాయం 29. ఏం చేస్తున్నారంట? ఆయన నామమును బట్టి ఏం చేస్తున్నారు? బోధ. ధైర్యంగా బోధ చేస్తూ ఉన్నారండి. కాబట్టి యేసునామం ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. ఎందుకు యేసునామాన్ని మనము ఈ క్రిస్మస్ దినాల్లో జ్ఞాపకం చేసుకోవాలంటే దూతే చెప్తా ఉంది, ఆయన రక్షకుడు. ఆయన రక్షకుడు. ఆ రక్షకుడు ఏమేం చేస్తాడో, ఆయన నామం ఎంత గొప్పదో బైబిల్లో కొన్ని విషయాలు నేను చెప్తా ఉన్నాను. దేవుని యొక్క ప్రేమలో 2 తెస్సలోనికీ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. 3వ అధ్యాయము 6వ వచనం. ఎలాగ ఆజ్ఞ కూడా యేసునామాన్నే. ఆజ్ఞ కూడా ఎలా చెప్తున్నాడు? యేసునామాన్నే ఆజ్ఞాపిస్తున్నాడు. సొంతగా ఏమి ఆజ్ఞాపిస్తే నేను చెప్తున్నాను అంటల్లా, యేసునామమును ఆజ్ఞాపిస్తున్నాను. సతానా, యేసునామమును ఆజ్ఞాపిస్తున్నాను. పాపమా, యేసునామమును ఆజ్ఞాపిస్తున్నాను. రోగమా, యేసునామమును ఆజ్ఞాపిస్తున్నాను. ఎవరి నామం? యేసునామం. గొప్ప నామం, పరిశుద్ధ నామం, ఏమండి ఘనపరిచే నామం. చాలా దానికి పాటలో ఉన్నాయి. మరి అలాంటి బోధ తర్వాత చూద్దాం. 2 తెస్సలోనికీ పత్రిక చదివాం కదా, ఆజ్ఞాపించడం. అపోస్తల కార్యగ్రంథానికి వెళ్దాం. 4వ అధ్యాయం 10వ వచనం. యేసు నామము ద్వారా స్వస్థత. 4:10 అపోస్తల కార్యగ్రంథం. ఎలాగంట? నజరేయుడంటే యేసుక్రీస్తు నామమున వీడికి స్వస్థత వచ్చిందయ్యా. హల్లెలూయా. ఎవరి ద్వారా స్వస్థత? యేసు నామంలో స్వస్థత. అందుకనే మనం పాట పాడతాము, యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయం, హల్లెలూయా హల్లెలూయా. ఎంత చక్కని పాట. యేసు నామము గొప్ప నామము, పరిశుద్ధ నామము, బాగు చేసే నామము, స్వస్థత ఇచ్చే నామము,
ప్రియులరా, అపోస్తల కార్యగ్రంథంలోనే 16వ అధ్యాయం 18వ వచనం, 16వ అధ్యాయం 18వ వచనం, దయ్యము నుండి విడుదల. దయ్యాన్ని ఎలా వదిలిపోమన్నాడు? యేసుక్రీస్తున. ఏలుద్దమ్మ గారు, దయ్యం ఎలా పోవాలి? యేసుక్రీస్తున అను. మా ఇంట్లో ఉన్న దయ్యం యేసుక్రీస్తు నామమున పోవునుగా కాను అనలేదు. ఎందుకంటే నీలోనే దయ్యం ఉంటుంది, నువ్వేమంటావు దాన్ని? మీరిద్దరు ఫ్రెండ్స్ కదా. దయ్యం పోవాలి అని అంటే మనలో ఎవరుండాలి? చదువు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఆయమ్మ ఏం నవ్వినా నవ్వుతుంది. రోజక్క ఏందా నవ్వు? అనాలి, అనగలగాలట. అట్లా అనగలిగితేనే సాతాను శక్తులు లయమవుతాయి. చదవండి 4:4 యోహాను రాసిన. ఎవరుండాలి నీలో? మరి ఎందుకు అనలేకపోతున్నావు? సాతానా నా వెనక పొమ్మని ఎందుకు అనలేకపోతున్నావు? చెడుతనమా మా ఇంట్లోంచి వెళ్ళి పొమ్మని ఎందుకు అనలేకపోతున్నావు? చెప్పండి. మనం దాంతో సహవాసం చేసి దాన్ని పొమ్మని కోరుతామా? కుక్కతో సహవాసం చేసేవాడు కుక్క వెళ్ళిపోవాలని కోరుకుంటాడు ఇంట్లో నుంచి? కాదు కదా. ఒక ఆమె ఉంటుంది, అదో కుక్క ఓరగా అక్కడ పోస్తుంది, ఇక్కడ పోస్తుంది, అక్కడ కూర్చుంటుంది, ఎక్కడ కూర్చుంటుంది, ఓరగా అరుస్తూ ఉంది. ఇది ఏం చేస్తుందంటే కుక్క ఎందుకు అరుస్తుందో చెప్పగలరా ఎవరన్నా? చెప్పండి. ఇప్పుడు ఎవరన్నా మన ఇంటికి వచ్చారు, ఎవరు కొత్త వాళ్ళు అనుకుందాం. కొత్త వాళ్ళు వస్తే మనం ఏమంటాం? ఒక్కసారి మిమిక్రీ లాగా అనుకోండి, హాయ్ హాయ్ ఎవరు హాయ్ హాయ్. కుక్క కూడా అదే అడుగుతుందేమో. మనిషి వస్తే ఎవడరా నువ్వు అని అంటుందేమో, మనకు తెలియదు. కానీ అదేం చేస్తుంది అంటున్నావు? బార్కింగ్ చేస్తుంది, అరుస్తూ ఉంది. అది మనం చేసే పని అదే. కానీ దానికి నోళ్ళ భాష రాదు కాబట్టి దాని భాషలో అడుగుతుంది వాడిని, ఎవడరా నువ్వు అంటది. మనమేమనుకుంటున్నాం? ఊరకు అరుస్తుంది, ఇది ఊరకు అరుస్తుంది. అదేం ఊరకు అరవదు. ఎవరిని వచ్చినప్పుడే అరిచింది, లేదా మామూలుగా కూర్చుందిగా. కాబట్టి ఆలోచించేయండి. చాలామంది అనుకుంటారు చాలా విషయాలు, కానీ దేవుడి విషయాలు మాత్రం అనుకోరు. కానీ దేవుడికి ఎంతో బాధ. ప్రియులరా, ఇంకొక మాట చెప్పి నేను లేకపోతే ఇంకో 2 మాటలు చెప్పి ముగిస్తాను. స్వస్థత, దయ్యాలు పోయింది. 3వ అధ్యాయము అయితే 8వ అధ్యాయము 15వ వచనం. అపోస్తల కార్యక్రమం 8వ అధ్యాయము 15వ వచనం. 8:15. ఎవరి నామంలో బాప్తిజం తీసుకోవాలి? ఎందుకని ఇంత గొప్ప నామం చెప్తున్నాం? అన్ని క్వాలిటీస్ అన్నీ యేసునామమే. యేసునామం అంటే అంత గొప్ప నామం. కాబట్టి ఆయన నామంలోనే బాప్తిజం కూడా తీసుకోవాలి. కాబట్టి అది గుర్తుపెట్టుకో. నువ్వు బాప్తిజం తీసుకున్నట్లయితే యేసునామంలోనే బాప్తిజం తీసుకున్నా తప్పు చేయకూడదు, మోసం చేయకూడదు, అన్యాయం చేయకూడదు, అక్రమం చేయకూడదు, వ్యతిరేకంగా మాట్లాడకూడదు, దూషించకూడదు, అబ్యూజింగ్ వర్డ్స్ రాకూడదు అనేది నువ్వు అనుకోవాలి. ప్రియులరా, అపోస్తల కార్యగ్రంథం 5:41 చదవండి. 5వ అధ్యాయం 41 వచ్చి. ఓకే, 5:41. ఏం చేస్తున్నారండి? శ్రమల్లో కూడా దేవుణ్ణే నామాన్నే ఘనపరుస్తున్నారు. యేసే క్రీస్తు అండి. కష్టాల్లో, బాధలు. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. క్రీస్తు యేసునందు సద్భక్తితో ఎవరైతే బ్రతకాలనుకుంటున్నారో సద్భక్తితో వారు హింస పొందుతారు. అంటే అదే నామం పేరిట మేలు, ఆశీర్వాదం, ఉన్నత స్థితి, పరలోక రాజ్యం, అలాగే ఈ లోకంలో ఉన్నప్పుడు మనము శ్రమలు.
యేసునామము ధరించుట వల్ల సాతాను శక్తులు అయినవి. కాబట్టి ఈ రోజున నీ జీవితంలో యేసునామం కావాలా, స్తుతించాలా వద్దా అనేది నువ్వు డిసైడ్ చేసుకోవాల్సిందిగా కోరుతాను. ఇంకొక మాట చదివి నేను ముగిస్తానండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:11. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. 11. ఏ నామం పేరిట నీతిమంతులు? యేసుక్రీస్తు నామం పేరిట మనమందరం ఏమవుతామంట? నీతిమంతులం అవుతాం. ఏమంటే ఎన్ని ఆశీర్వాదాలు. ఇంకొక కొన్ని విషయాలు మనం సాయంకాలం చలవరిపాలెంలో మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు దేవుడి యొక్క నామం ఎంత గొప్ప నామో, ఎలాంటి నామో తెలుసుకున్నాం. మరికొన్ని విషయాలు కూడా తెలుసుకుందరు. కానీ అలాగే మరి యూట్యూబ్ ఛానల్లో కావాలంటే మీరు 2వ మెసేజ్ కూడా వినండి. విని మేలు పొందండి. మంచిది. ఇతరులకు కూడా పరిచయం చేయండి. మోకరించండి, ప్రార్థన చేస్తాం.